ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. సహజ పర్యావరణాలు పనిచేసే విధానం మరియు సుస్థిరమైన జీవనాన్ని కొనసాగించే విధంగా మానవులు ఆవరణ వ్యవస్థలను మరియు తమ ప్రవర్తనలను నిర్వహించుకునే విధానాలను బోధించే వ్యవస్థీకృత ప్రయత్నాలను పర్యావరణ విద్య అంటారు. పర్యావరణ సంబంధిత సమస్యలపై ప్రజలలో పరిజ్ఞానాన్ని, అవగాహనను పెంచి వాటి పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు పర్యావరణ విద్య తోడ్పడుతుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యాన్ని లేదా జీవన నాణ్యతను పర్యావరణం లేదా దీర్ఘకాలంలో దెబ్బతీసే విధంగా నేల, నీరు లేదా గాలిలోని ఏవైనా పదార్థాలు లేదా శక్తి విడుదల కావడాన్ని కూడా పర్యావరణ కాలుష్యం అని అంటారు. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్. పర్యావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావం. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ మొదలై పారిశ్రామిక సమాజం ఏర్పడటంతో మానవుడు అనేక పర్యావరణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. వాయు కాలుష్యం, హరిత గృహ వాయువు విడుదల, భూతాపం, వాతావరణ వైపరీత్యాలు, జల కాలుష్యం, మృత్తికా కాలుష్యం, అడవుల నరికివేత మరియు ఇతర పర్యావరణ సమస్యలు మానవ సమాజానికి తీవ్ర ప్రమాదాలుగా మారుతున్నాయి. పర్యావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావాన్ని ఈ కింద వివరించడం అనేది. నెంబర్ 1, పారిశ్రామిక కాలుష్యం ప్రధానంగా పర్యావరణంలోని జీవావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. నెంబర్ 2, సాధారణంగా పారిశ్రామిక కాలుష్యం వలన ఏర్పడే మరో ముఖ్యమైన సమస్య భూతాపం. భూతాపం కారణంగా సముద్ర నీటి మట్టం పెరిగి వరదలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. నెంబర్ 3, పారిశ్రామిక విప్లవం కారణంగా విపరీతంగా పెరిగిన పరిశ్రమల వలన వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నెంబర్ 4, పారిశ్రామిక ఉత్పత్తి ప్రక్రియలో బొగ్గును, డీజిల్ను మండించినప్పుడు వెలువడే సల్ఫర్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు వాతావరణంలోని వర్షపు నీటితో కలిసి ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నాయి. ఇవి ప్రజలకు చర్మ సంబంధమైన వ్యాధులను కలిగిస్తున్నాయి. నెంబర్ 6, పారిశ్రామిక కాలుష్యం వలన ఏర్పడే ఇతర ప్రభావాలలో భవనాలు మరియు ఇతర నిర్మాణాలు నాశనం కావడం, వివిధ వృత్తిపరమైన ప్రమాదాలైన ఆస్బెస్టాస్, న్యూమోకోనియాసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 7, పరిశ్రమలు అనేక ద్రవ ఘన పదార్థాలు భూమిపై చేర్చుతున్నాయి. ఇవి మృత్తికా కాలుష్యాన్ని కలుగజేయడంతో పాటు మృత్తికా సారాన్ని కోల్పోతున్నాయి. నెంబర్ 5, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను జల వనరులలో పారబోయడం వలన ఆ కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడుతుంది. ఈ పారిశ్రామిక వ్యర్థాలలోని నిస్తుల్య పదార్థాలు జల వనరులలోని ఆవరణ వ్యవస్థ సమతుల్యతను పాడు చేసి నీటిలో గల జంతు మరియు వృక్షరాశిని నాశనానికి కారణం అవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. రోజువారీ ప్రయాణాలకు కార్లు గల వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి కలిసి ఒకే కారులో ప్రయాణించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చును. వైద్య రంగంలో ఎక్స్రేలు, గృహాలలో వాడే మైక్రో ఓవెన్ల నుండి రేడియేషన్ వచ్చే అవకాశం ఉంది. రేడియోధార్మిక కాలుష్యం వలన ప్రధానంగా జన్యు సంబంధమైన దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడతాయి. పెస్టిసైడ్ పొల్యూషన్, క్రిమి సంహారక కాలుష్యం. పంటలను ఆశించే అవాంఛనీయ జీవరాశిని నిర్మూలించేందుకు గాను వినియోగించే జీవ మరియు నిర్జీవ రసాయనాలను క్రిమి సంహారకాలు అంటారు. వీటి ప్రభావంతో ఏర్పడిన కాలుష్యాన్ని క్రిమి సంహారక కాలుష్యం అని అంటారు. కఠిన జీవ మరియు రసాయనిక చర్యల ద్వారా విచ్ఛిన్నం కాని క్రిమి సంహారక రసాయనాలు వాటిని వినియోగించిన జీవరాశుల శరీరాలని సంచితమైనటువంటి జీవ ఆహార గొలుసు తదుపరి దశలలో మరింత కఠినం అవుతాయి. ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలు. అడవుల పెంపకాన్ని భారీ స్థాయిలో చేపట్టాలి. కాలుష్యానికి అవకాశం లేని ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ తరచూ వాహన కాలుష్య తనిఖీలు నిర్వహించాలి.
ఘన ద్రవ వాయు కాలుష్య పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరాను చేపట్టాలి. రైతులు జీవ సంబంధ ఎరువులు ఎక్కువగా వాడేలా చర్యలు తీసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పారిశ్రామిక వాడలు నిర్మించి అక్కడే పరిశ్రమ స్థాపన అనుమతులు ఇవ్వాలి. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ ద్వారా తిరిగి వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వలన పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చును. వ్యర్థ పదార్థాలను జీవ విచ్ఛిన్న మరియు జీవ అవిచ్ఛిన్న పదార్థాలుగా వేరు చేసి వాటిని తొలగించే చర్యలను చేపట్టాలి. వ్యర్థ పదార్థాలను మరియు ఇతర జీవ విచ్ఛిన్న పదార్థాలను పునఃచక్రీకరణ చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి వాటిని ఒక కుప్పగా పోయడం లేదా తగిన గోతుల్లో పోయడం చేయాలి. ఉత్పత్తులను అనవసరంగా ప్యాకింగ్ చేయడాన్ని తగ్గించాలి. పాలిథిన్ సంచులను తిరిగి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. వాడిన బ్యాటరీలను, లూబ్రికెంట్లను, టైర్లను పునఃచక్రీకరణ లేదా సురక్షితంగా నిర్వీర్యం చేసే చర్యలను తీసుకోవాలి. వాతావరణంలో అధికంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేందుకు వీలుగా ఎక్కువగా చెట్లను పెంచాలి. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినాన్ని పాటించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మిగిలిపోయిన రసాయనాలను, వినియోగించిన నూనెలను డ్రైన్లు, టాయిలెట్లు లేదా ఆరుబయట పోయకూడదు. అదేవిధంగా వీటిని జలవనరులో లేదా తోటలలో పారబోయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యర్థ పదార్థాలను, ప్రత్యేకించి ప్లాస్టిక్ పదార్థాలను కాలిస్తే విడుదలయ్యే కలుషిత వాయువుల పర్యావరణానికి హాని చేస్తాయి. కాబట్టి వాటిని కాల్చకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఏ ప్రయాణానికైనా వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థ. రేడియేషన్ పొల్యూషన్, రేడియోధార్మిక కాలుష్యం, మానవ కార్యకలాపాల వలన విడుదలయ్యే రేడియేషన్ వలన ఏర్పడే కాలుష్యాన్ని రేడియోధార్మిక కాలుష్యం అంటారు. ఈ కాలుష్యం ప్రధానంగా అణు విద్యుత్ కేంద్రాలు మరియు అణ్వాయుధాల పరీక్షల నుండి ఏర్పడుతుంది. వీటితో పాటు వినియోగించిన ఇంధనాల రీప్రాసెసింగ్ ప్లాంటులు, మైనింగ్ కార్యకలాపాల నుండి వచ్చే ఉప ఉత్పత్తులు, పరిశోధన ప్రయోగశాలలు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ భూమి యొక్క పర్యావరణ సమతుల్యాన్ని లేదా జీవన నాణ్యతను స్వల్పకాలంలో లేదా దీర్ఘకాలంలో దెబ్బతీసే విధంగా నేల, నీరు లేదా గాలిలోని ఏవైనా అవాంఛనీయ పదార్థాలు లేదా శక్తి విడుదల కావడాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు. పర్యావరణ కాలుష్యంలో ముఖ్యమైన కాలుష్యాలకు దిగువ వివరించడమైనది. టైప్స్ ఆఫ్ పొల్యూషన్: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్, జల కాలుష్యం, నీటి నాణ్యతను తగ్గించి నీటిలో గల జీవరాశికి హాని చేసే రసాయన, భౌతిక లేదా జీవ సంబంధమైన పదార్థాలను భూ మరియు సముద్ర జలాల్లోనికి విడుదల కావడాన్ని జల కాలుష్యం అంటారు. ఈ ప్రక్రియ నీటిలో జరిగే సాధారణ ఘన వ్యర్థ పదార్థాల నుండి నీటిలోకి విడుదల చేయబడే ప్రమాదకర విషతుల్య కలుషితాలైన క్రిమి సంహారకాలు మరియు భారలోహాలు మరియు అవిచ్ఛిన్న రసాయన మూలకాల వరకు ఉంటుంది. ఉష్ణ కాలుష్యం, ఉత్పత్తి ప్రక్రియ నుండి వెలువడిన వ్యర్థ ఉష్ణాన్ని శక్తి వికిరణ ప్రక్రియ ద్వారా చల్లని నీటిలోనికి, అక్కడి నుండి దగ్గరలో గల నీటి వనరులోకి పంపిస్తారు. ఈ విధంగా ఏర్పడే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యం అంటారు. ప్రధానంగా థర్మల్, బొగ్గు మరియు ప్రత్యేకంగా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కొంత మేరకు ఉప్పు ఫౌండరీలు, లోహ పరిశ్రమలు, రసాయన మరియు పెట్రోకెమికల్ పరిశ్రమలు ఉష్ణ కాలుష్యానికి ప్రధాన వనరులుగా ఉంటాయి. వాయు కాలుష్యం, గాలిలో జీవరాశికి ప్రమాదం కలిగించే స్థాయిలో ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఉండడాన్ని వాయు కాలుష్యం అంటారు. వాయు కాలుష్యానికి విద్యుత్ ఉత్పత్తి, ఘన వ్యర్థాలను తగలబెట్టడం, పారిశ్రామిక ఉత్పత్తి ప్రక్రియలో మరియు రవాణా వ్యవస్థలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును. వాయు కాలుష్యాన్ని కలుగజేసే ముఖ్య కారణాలుగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఫోటోకెమికల్ ఆక్సైడ్ మరియు ధూళి కణాలను చెప్పవచ్చును. ల్యాండ్ పొల్యూషన్,
నేల కాలుష్యం భూగోళ ఉపరితలంపై గల నేలలోని మృత్తికలు వివిధ కారణాల వలన దుర్వినియోగం కావడాన్ని నేల కాలుష్యం అంటారు. కాలుష్యానికి లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఖనిజాల వెలికితీత, పారిశ్రామిక వ్యర్థాల పారబోత మరియు విచక్షణ రహితంగా పట్టణ వ్యర్థాలను పారబోయడం మొదలైన చర్యలను చెప్పవచ్చు. నేల కాలుష్యం మృత్తికలలోని భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మూలకాలను నాశనం చేస్తుంది. దీని వలన మృత్తికా క్రమక్షయం, ఎడారీకరణ వంటి సమస్యలు తలెత్తవచ్చును. సౌండ్ పొల్యూషన్ ధ్వని కాలుష్యం మానవ కార్యకలాపాల వలన ఏర్పడే ధ్వని తీవ్రత చెవులకు ఇబ్బందికరంగా మారినప్పుడు దాన్ని ధ్వని కాలుష్యం అంటారు. శబ్దం ధ్వనిగా మారడం, దాని యొక్క తీవ్రత, ప్రకంపనల స్థాయిలో హెచ్చుతగ్గులు, తరంగ దైర్ఘ్యం మొదలైన అంశాల మూలంగా ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. నాయిస్ అనే పదం నాసెస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. శ్రావ్య యోగ్యం కాని ధ్వనుల వల్ల జీవుల ఆరోగ్యానికి హాని కలగడాన్ని ధ్వని కాలుష్యం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఒక రోజు 8 గంటల పాటు 85 డెసిబెల్స్ మించి ధ్వనులను విన్నట్లయితే మానవుడి ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ అవధిని దాటిన ధ్వనులను ధ్వని కాలుష్యం అంటారు. దీని వల్ల కూడా ఎక్కువ దుష్పరిణామాలు కూడా ఉంటాయి. మనుషుల్లో గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. ధ్వని కాలుష్యం వలన మెదడు చురుకుదనం కోల్పోతుంది. 120 డెసిబిల్స్ దాటిన ధ్వనుల వలన కన్నబేరి దెబ్బతిని శాశ్వత శివుడు వస్తుంది.